రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లి, వావిలిపాడు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవ్వతాతలకు 3000 పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. మరలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నియోజకవర్గంలో నన్ను రాష్ట్రంలో జగన్ గెలిపించాలని కోరారు. నన్ను అమెరికా ఎమ్మెల్యే అని అంటున్నారు. నేను అమెరికాలో పుట్టలేదని, నేను మన జిల్లాలో పల్లెటూరులో పుట్టానని, అందుకే ప్రజల కష్టాలు తెలుసుకున్నానని, గడప గడపకు తిరిగినప్పుడు మరింత తెలుసుకున్నానని ఆయన అన్నారు. నల్లబల్లి, వావిలిపాడు మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ వివి చినరామనాయుడు, ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, జెడ్పీటీసీ సేనాపతి అప్పారావు, ఏఎంసీ చైర్మన్ మోకల కస్తూరి, మండల పార్టీ అధ్యక్షుడు మమ్ములూరి జగ్గబాబు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, మా ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించమని కోవడానికి మీ గ్రామానికి వచ్చాం. అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ స్థానిక పెద్దలు, మీ సర్పంచ్ గారు సూర్యకుమార్ గారు, మీ ఎంపీటీసీ గారు సన్యాసి నాయుడు గారు, పెద్దలు చిరంజీవి గారు, నాగిరెడ్డి మురళీధరరావు గారు, చలుమూరి సన్యాసి నాయుడు గారు మరియు వారధమణిపాలెం ఎవరిని పంపించారు? మీ అందరికి ఒక మనిషిని పంపించారు, నన్నే పంపించారు. మీ అందరికి వచ్చాను లేదా? నేను మీ ఇళ్ళకి వచ్చినప్పుడు ఎవరెవరు నన్ను కలిసారు? చేతులు ఎత్తండి. అమ్మ నువ్వు చేతి ఎత్తలేదు అంటే మీ ఇంటికి నేను వచ్చినా నువ్వు లేవు. అమ్మ ప్రతి ఇంటికి నేను వచ్చాను, మీరందరూ బాగున్నారు లేదు కనుక్కోవడానికి వచ్చాను. భారతదేశంలో ఎక్కడైనా కూడా ప్రతి ఇంటి